సో ఫ్రెండ్స్, రీసెంట్గా జేపీ పవర్ కంపెనీని అదానీ వాళ్ళు ఎక్వైర్ చేసుకుంటున్న విషయం బిడ్డింగ్లో ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయిన విషయం మనందరికీ తెలిసిందే అండి. సో ప్రజెంట్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడాను మనల్ని అడుగుతున్న కామన్ క్వశ్చన్ ఏంటయ్యా అంటే, రీసెంట్గా షేర్లో జేపీ పవర్ షేర్లో విపరీతమైన ర్యాలీ అయితే మనమైతే చూసాం కదా. ఇంకా ఆ ర్యాలీ ఎంతవరకు ఉండబోయే ఛాన్సెస్ ఉన్నాయి? ఇంకా ఎవరైనా సరే ఈ కరెంట్ మార్కెట్ లెవెల్స్లో మనం కనుక ఈ జేపీ పవర్ కనుక ఫోకస్ చేసుకుంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానీ లాభం ఉండబోతుందా ఉండబోదా, లేదంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్ లెవెల్స్ నుంచి ఇక్కడ నుంచి షేర్ అనేది పడిపోబోతుందన్న టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. ఎందుకంటే జేపీ పవర్ అనే ఈ చిన్న కంపెనీని బిగ్ జైంట్ అయిన అదానీ వాళ్ళు వచ్చేసరికి ఎక్వైర్ చేసుకుంటున్నారు కదా. సో దీనివల్ల వచ్చేసరికి మనం చూసుకుంటే స్పెక్యులేషన్ వల్ల ఒకటి మార్కెట్లో స్పెక్యులేషన్ ఉంటుంది. దీనివల్ల స్టాక్ ప్రైస్ అనేది బాగా షూటప్ అయితే అయ్యిద్ది, బాగా పైకైతే వెళ్ళిపోతుంది. దాంతోపాటుగా మనం చూసుకుంటే లాంగ్ టర్మ్లో కూడా, ఎందుకంటే ఎక్వైర్ చేసుకునేది ఈ అదానీ గ్రూప్ కాబట్టి వీళ్ళు ఏదైనా కంపెనీని చక్కబెట్టే వ్యవహారం కనుక చేస్తే మట్టుకి కంపెనీ బాగా షేప్ అయితే అయ్యి చాలా అగ్రెసివ్గా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఇంత మంచి ఛాన్సెస్ ఉన్నప్పుడు వదులుకోవడం అవసరమా అని అయితే అందరూ ఆలోచిస్తూ ఉంటారనమాట. అంతే, ఎవరికి వదిలిపెట్టబోలేదు ఇంత మంచి ఆపర్చునిటీస్ని. సో ఈ ఆపర్చునిటీ ఎంతవరకు కరెక్ట్? షార్ట్ టర్మ్ ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఎలా లాభం అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎలా లాభపడే ఛాన్సెస్ ఉన్నాయో ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. సో ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి. దాంట్లో మనం ఫ్రీగా అంటే టిప్స్ కూడా ఇస్తున్నాం. మీలో ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లు అయితే ఇస్తాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లు అయితే ఇస్తున్నాను కదా. దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లేదంటే పిన్ కామెంట్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవుతామండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అర్థం కావాల్సింది, ఈ జేపీ పవర్ వాళ్ళకి ఫైనల్ బిడ్డర్గా అదానీ వాళ్ళు ఎలా ఎమర్జ్ అయ్యారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకున్నట్లయితే దాదాపు ఈ బిడ్ వచ్చేసరికి 12,000 కోట్ల బిడ్ అనమాట. సో ఈ డీల్ మొత్తం 12,000 కోట్ల డీలు. దీంట్లో ఫస్ట్ క్యాష్ పేఅవుట్గా 3,500 కోట్లు వచ్చేసరికి అదానీ గ్రూప్ వాళ్ళు వచ్చేసరికి జేపీ పవర్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో కొన్ని మనం చూసుకుంటే కొన్ని చిన్న చిన్న డెవలప్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గౌతమ్ అదానీ లీడ్ గ్రూప్స్ పర్చేజ్ ఆఫ్ జేపీ పవర్ విల్ బి అదానీస్ ఫస్ట్ $1 billion plus acquisition since the US short seller Hindenburg Research attack in 2023. హిండెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు మన ఈ గౌతమ్ అదానీ గారిని అటాక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. న్యూస్ పేపర్లో విపరీతంగా అటాక్ చేయడం వల్ల స్టాక్ ప్రైజెస్ అన్ని ఈ అదానీ గ్రూప్ అన్ని పడిపోయినాయి. సో అది జరిగిన తర్వాత ఇదే ఫస్ట్ విషయం అనమాట ఇంత గొప్పగా జరగడం. సో ప్రజెంట్ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియట్ క్యాష్ పేఅవుట్ ఆఫ్ 3,500 crore. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జేపీ పవర్ వాళ్ళకి మనం చూసుకుంటే జేపీ పవర్ కంపెనీకి అదానీ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3,500 కోట్లు క్యాష్ అయితే ఇస్తారు. దీంట్లో మీరు చూసుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 890 crores వచ్చేసరికి అక్విజిషన్ జరిగిన తర్వాత కంపెనీ దగ్గరే కంపెనీ ఈ 890 crores పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 890 crores ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఏ బ్యాంక్ లోన్లు కట్టేయడానికి కానీ మిగతా వ్యవహారాలకు కానీ వాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 890 crores తీసుకొని పక్కన పెట్టుకొని అక్విజిషన్ జరిగిన తర్వాత ఆ డబ్బుని ఈ 890 crores అయితే ఉందో కంపెనీ బాగు కోసం, కంపెనీ ముందుకెళ్ళడానికి, కంపెనీని ఎక్స్పాండ్ చేసుకోవడానికి వాడుకోవాలన్నమాట. మిగతా 2,600 కోట్లు వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక యమునా ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ల్యాండ్ ఎక్విజిషన్లో ఉందన్నమాట. మనం కనుక చూసుకున్నట్లయితే సో ప్రజెంట్ వచ్చేసరికి ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో జేపీ పవర్ వంటివి ల్యాండ్ ఎక్వైర్ చేసుకునేటప్పుడు ఫార్మర్స్ దగ్గర డిస్ప్యూట్లో ఉందన్నమాట. సో ఆ ల్యాండ్ వచ్చేసరికి సక్రమంగా ఎక్విజిషన్ అనేది చేసుకోలేకపోయింది జేపీ పవర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ జేపీ పవర్కి వచ్చే డబ్బుల్లో ఈ 2,600 కోట్లు పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్యూట్ జరిగిన ఈ యమునా ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చక్కబెట్టుకోవాలన్నమాట. సో ద లెండర్స్ ఆఫ్ జేపీ పవర్ ఆర్ ఓవర్సీయింగ్ ద సేల్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ బిడ్స్ అండర్ ద బ్యాక్ లా.
Business Standard previously reported that COC of J Prakash Associates is in the final phase. So committee of creditors అన్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కంపెనీని ఎక్వైర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ COC రావాలి, దాని తర్వాత NCLT జరగాలన్నమాట. సో COC అనేది ఇంకా జరగలేదు, COC అనేది ఇంకా ఫైనల్ ఫేజ్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిడ్డర్స్ మొత్తం 4-5 ఉన్నారనమాట. మీరు చూసుకుంటే దాల్మియా భారత్ వాళ్ళు, జిందాల్ వాళ్ళు, దాని తర్వాత వేదాంత వాళ్ళు, పవర్ లిమిటెడ్ వాళ్ళు, వీళ్ళంతా వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడు జేపీ పవర్ని బాగా ఎక్వైరేషన్ చేసుకుందామని వీళ్ళంతా కూడా రేస్లో ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అదాని వాళ్ళు మాత్రమే ముందుకు ఎలా వచ్చారయ్యా అంటే, మనం అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ జరిగిన విషయం ఏంటో చెప్తున్నాను క్లియర్గా. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, సో బేసికల్గా ఈ కంపెనీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా జేపీ పవర్ దగ్గరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్వైర్ చేసుకోవడానికి వస్తారు కదా. ఆ ఎక్వైర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు బేసికల్గా ఇప్పుడు జరుగుతున్న ఈ ఇన్సాల్వెన్సీలు కానీ ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ జేపీ పవర్ ఫేస్ చేస్తుంది. ఈ దాల్మియా మీరు చూసుకున్నట్లయితే ఈ కంపెనీస్ అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జేపీ పవర్ని అప్రోచ్ అయినప్పుడు వీళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, ఈ యమునా ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ ల్యాండ్ అథారిటీ డిస్ప్యూట్ ల్యాండ్ అయితే ఉందో 2600 కోట్లది, ఇది ఇవాళ తేలిద్దని మనం చెప్పలేం, రేపు తేలిద్దని చెప్పలేం, సంవత్సరం తర్వాత కూడా తేలిద్దని మనం చెప్పలేం అనమాట. ఈ రిస్క్ అనేది తీసుకోగలగాలి ఈ కంపెనీస్ అన్నీ కూడా. సో ఇంత రిస్క్ ఉంది కదా, సో ఇంత రిస్క్ మేము తీసుకుంటున్నాం కాబట్టి ఒకటి మీరు ఆ ఇష్యూని ఫిక్స్ చేసుకొని మాకు కంపెనీ అమ్మండి, లేదంటే మేము ఆ రిస్క్లో 2600 కోట్ల రిస్క్ ఉంది కదా, ఆ రిస్క్ని కొట్టేసి మేము మీకు డబ్బులు ఇస్తాము అని తక్కువ బిడ్డింగ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అదాని వాళ్ళకి ఫైనల్ బిడ్డింగ్ ఎలా వచ్చిందయ్యా అంటే, మేము తీసుకుంటాం ఈ పని, సో మేము ఆ కోర్ట్ ప్రొసీడింగ్స్లో ఆ రిస్క్ ఏదో మేమే పడతాం, ఆ 2600 కోట్లు మీకు ఇచ్చేస్తామని అలా డీల్ని తీసుకొని ఫైనలైజ్ చేసుకున్నారు. మన అందరికీ తెలిసిందే బేసికల్గా అదాని వచ్చేసరికి ఇట్లాంటి విషయాల్లో మనం చూసుకుంటే కనుక ఎట్లొకట్లా ముందుకు తీసుకెళ్ళిపోతాడు అనమాట వ్యవహారాన్ని. అందుకనేసి వీళ్ళకి బిడ్డింగ్ అనేది ఎట్లొకట్లా క్లోజ్ అయితే అయిపోయింది, ఫైనలైజ్ స్టేజ్కి అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ నుంచి స్టాక్ ఎలా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసికల్గా ఇప్పుడు ఈ బిడ్డింగ్ అనేది మనం చూసుకుంటే అన్కండిషనల్ బిడ్డింగ్, అంటే కొంతమంది షేర్ హోల్డర్స్ కనుక అప్రూవ్ చేస్తే ఓటింగ్ అనేది పెడతారనమాట. సో ఒక 51% షేర్ హోల్డర్స్ కనుక అప్రూవ్ చేస్తే సో ఈ బిడ్డింగ్ అనేది క్లోజ్ అయితే అయిపోయింది. దీంట్లో ఆల్మోస్ట్ మనం చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది స్టేక్ ప్రమోటర్స్ దగ్గర కూడా ఉన్నాయి. సో ఎవరైనా సరే ఈ బిడ్డింగ్ ప్రాసెస్ని అప్రూవ్ చేసేస్తే త్వరగా అప్రూవ్ అయితే అయిపోయింది, ఎవరిని ఆపరు ఇక్కడ. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న లీగల్ డిస్ప్యూట్స్ వల్ల వీళ్ళకి వచ్చేసరికి ఎట్లొకట్లా ఈ బిడ్డింగ్ అనేది అదాని దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, మీలో ఎంతమందికి గుర్తుంది, సో బేసికల్గా ఈ అంబానీ గారు ఇలాగే ఒకప్పుడు అలోక్ ఇండస్ట్రీస్ అనే ఒక కంపెనీని ఎక్వైర్ చేసుకున్నారు. ఆయన ఎక్వైర్ చేసుకున్నప్పుడు నేను మీకు చూపించే గ్రాఫ్ లాస్ట్ 6 monthsది కాదు, సో ఎవరు కూడాను భయపడొద్దు. ఇది నేను చూపిస్తున్న గ్రాఫ్ లాస్ట్ 6 monthsది కాదు, ఎప్పుడో 2020ది. సో 2020లో ఎక్విజిషన్ జరిగినప్పుడు దాదాపు మనం చూసుకుంటే ₹1.5-2 ఉండాల్సిన అలోక్ ఇండస్ట్రీ స్టాకు దగ్గరగా ₹50 వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది జేపీ పవర్ దగ్గర కూడా ఏంటంటే, ₹20 ఉంది కదా, ₹100 వెళ్ళిపోయిద్దా, ₹150 వెళ్ళిపోయిద్దా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే అంబానీ గారు ఎప్పుడైతే ఈ అలోక్ని ఎక్వైర్ చేసుకున్నారో స్టాక్ నాన్ స్టాప్గా ర్యాలీ ఇస్తూ 50కి వెళ్ళిపోయింది. కానీ తర్వాత ర్యాలీ అంతా ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోయి దాదాపు ₹12, ₹10 కూడా వెళ్ళిపోయింది అనమాట ఒక 1-2-3 years తర్వాత. సో ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఒకటి ఎక్విజిషన్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఎవరైనా సరే ఇప్పుడే ముందుగానే ఎంట్రీస్ తీసుకొని ఉన్నట్లయితే, మీరు ఇన్ కేస్ కనుక మంచి ప్రాఫిట్స్ కనుక చూస్తున్నట్లయితే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడంలో తప్పు లేదు, తప్పే లేదు. ఇంకా 2020 బిగినింగ్లో ఈ ఎక్విజిషన్ జరిగింది కాబట్టి సో అప్పుడు ఇంకాస్త వాలటాలిటీ అనేది తక్కువ ఉండేదన్నమాట. ఇప్పుడు ఇంకా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. సో ఇప్పుడు ఇంకా రిస్క్ అయితే ఎక్కువ ఉందని నేనైతే మీకు గుర్తు చేయాల్సి వస్తుంది. ఇంకొకటి నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, సో ఈయన వచ్చిన తర్వాత సో రిలయన్స్ దగ్గర 40% కన్నా ఎక్కువ షేర్స్ ఉన్నప్పటికీ కూడాను అలోక్ ఇండస్ట్రీస్ ఇంకా లాస్లోనే నడుస్తుంది. సో అంబానీ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి అనేసి ఆ డబ్బులను తీసుకెళ్ళి అలోక్లో ఇన్ఫ్యూజ్ చేయకూడదు అనమాట, అది పెద్ద కేసు అయ్యిద్ది, అది అసలుకి చాలా పెద్ద క్రైమ్. సో ఒకవేళ ఈయన ఎక్వైర్ చేసుకున్నా సరే అలోక్ సంపాదించిన డబ్బులు అలోక్ దగ్గరే ఉంటాయి, అలోక్ నష్టపోయిన డబ్బులు అలోక్ దగ్గరే ఉంటాయి. అంబానీ గారు తన దగ్గర డబ్బులు ఉన్నాయి అనేసి అలోక్లో ఎప్పుడు పెట్టుబడులు పెట్టలేదు, కంపెనీని ఎక్వైర్ చేసుకున్నారు, లాసో లాభమో కంపెనీని నడుపుతూ ఉన్నారు. ఆర్డర్స్ అయితే ఆయన చేతిలో ఉన్న పని ఏందయ్యా అంటే, ఆయన చేయగలిగే పని ఏందయ్యా అంటే, అతని దగ్గర ఉన్న ఆర్డర్స్ ఏదైతే ఉంటాయో అవి తీసుకెళ్ళి అలోక్ ఇస్తున్నాడు. ఇప్పుడు అంబానీ గారు రిలయన్స్ అవుట్లెట్స్ పెట్టుకున్నారు, రిలయన్స్ ట్రెండ్స్ ఎవరిది, ఏజియో ఎవరిది,
అంబానీ గారిదే. సో ఎజియోలో అమ్ముడుపోయే బట్టలు, ఈ రిలయన్స్ ట్రెండ్స్లో అమ్ముడుపోయే బట్టలన్నీ ఎక్కడ కొడుతున్నారు? అలోక్ ఇండస్ట్రీస్లో కొడుతున్నారనమాట. సో నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద అక్విజిషన్లు తీసుకొచ్చే వల్ల కంపెనీస్కి వచ్చే లాభం ఏంటంటే ఆర్డర్లు వస్తూ ఉంటాయి. వీళ్ళ ఆర్డర్లు ఇప్పుడు ఈయన కిందే అలోక్ ఉంటుంది కాబట్టి ఈయన కంపెనీ ఆర్డర్లన్నీ అలోక్ ఇచ్చి చేపిస్తాడు. అలాగే ఇప్పుడు అదానీ గారికి ఆర్డర్లు వస్తాయి కాబట్టి వచ్చే ఆర్డర్స్ అన్నీ కూడాను జాగ్రత్తగా జేపీ పవర్ వాళ్ళకి తీసుకొచ్చి అక్కడి నుంచి నాన్ స్టాప్గా నడుస్తూ ఉంటాయి ఆర్డర్స్ అంతే. దానివల్ల కొత్తగా ఒరిగేదేం లేదు. మనం ఎప్పుడు చూడాల్సింది టెక్నికాలిటీసు, ఫైనాన్షియల్స్, ఫండమెంటల్స్. దాని పరంగా నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. మీరు కనుక షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే జేపీ పవర్ వాళ్ళది నేను మీకు మరీ చెప్పాలనుకుంటున్నా. పబ్లిక్ దగ్గర 52% షేర్స్ ఉన్నాయి. పబ్లిక్ దగ్గర జేపీ పవర్ వాళ్ళది 52% షేర్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ దగ్గర అస్సలు లేవు షేర్స్. ప్రమోటర్ దగ్గర 24% ఉన్నాయి. కానీ దాంట్లో ప్రమోటర్ ఆ 24%లో దాదాపు 80% షేర్స్ని తాకట్టు పెట్టేశాడు, ప్లెడ్జ్డ్ అయిపోయినాయి. సో నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు ఇలాంటి క్రూషియల్ మార్కెట్ లెవెల్స్లో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ ఏం చేయాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ బాధ్యతగా డబ్బులు పోగొట్టుకోకూడదు అంటే ఏం చేయాలో చెప్తాను. కానీ అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చుతున్నట్లయితే మన అనాలిసిస్ ఈ జేపీ పవర్ మీద మీకు కనుక క్లియర్ కట్గా అర్థమవుతుందా, అనాలిసిస్ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ అయితే చేయాలండి. ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ కేవలం 300 లైక్స్ మాత్రమే. 300 లైక్స్ పడిన వెంటనే ఇండియాలో ఇప్పుడు మనం చూడాల్సిన టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆ మ్యూచువల్ ఫండ్స్లో మనం కనుక ఎస్ఐపి రూపం ద్వారా ప్రతి నెల క్రమం తప్పకుండా 1000 రూపాయలు, 2000, 5000, 10,000 మన కెపాసిటీకి తగ్గట్టు మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా హ్యూజ్ రిటర్న్స్ తీసే స్కోపు ఆ మ్యూచువల్ ఫండ్స్ మనకైతే ఇస్తాయి అనమాట. అది ఎలాగో క్లియర్ కట్గా ఆ మ్యూచువల్ ఫండ్స్ ఎలా డబ్బులు మనకి ఇస్తాయో ఒక డెడికేటెడ్ వీడియో లైవ్ ఎగ్జాంపుల్తో చూపిస్తాను. సో మ్యూచువల్ ఫండ్స్ మీద వీడియో కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియో నేను మీకు ఇస్తున్న టార్గెట్ 300 లైక్స్ వేసిన వెంటనే మ్యూచువల్ ఫండ్స్ మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఈ లోపల మీ పోర్ట్ఫోలియోలో షేర్ ఉందా, ఆ షేర్ని మీరు బై చేద్దాం అనుకుంటున్నా సరే, సెల్ చేద్దాం అనుకుంటున్నా సరే, పోనీ యావరేజ్ చేద్దాం అనుకుంటున్నా సరే, కింద కామెంట్ సెక్షన్లో ఆ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ ఇంకా వేసి కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇస్తున్నాను. లాస్ట్ 1 వీక్ 1000 కన్నా ఎక్కువ కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చాను. ఈ వీక్ కూడా ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియో స్టాక్ ఉంది, ఆ స్టాక్ గురించి నాతో డెడికేటెడ్గా వీడియో పెట్టద్దు అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయొచ్చు. ఎక్కువగా ఎవరైతే స్టాక్ గురించి ప్రస్తావిస్తారో తప్పకుండా స్టాక్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో BHCL గురించి, జియో ఫైనాన్స్ గురించి చాలా కామెంట్స్ అయితే చూస్తున్నాను. వాటి మీద కుదిరితే ఒక డెడికేటెడ్ వీడియో, లేదంటే మండే మార్కెట్ ఓపెన్ అయ్యే లోపల ఆ 2 స్టాక్స్ గురించి ఏదో ఒక వీడియోలో ప్రస్తావించి ఆ 2 స్టాక్స్ గురించి చెప్తానని నేనైతే చెప్తున్నాను. నెక్స్ట్ నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు యాజ్ ఎ ఇన్వెస్టర్గా షార్ట్ టర్మ్ షేర్ హోల్డర్స్ ఎలా ఇంపాక్ట్ అవుతారు. బేసికల్గా షార్ట్ టర్మ్లో ర్యాలీ అనేది కన్ఫర్మ్. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు రెడీగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో స్పెక్యులేషన్ వస్తుందో మనకు తెలియదు. స్పెక్యులేషన్ వచ్చింది కానీ ఎప్పుడు ఎలా జరిగిద్దో మనకి నిజంగా చెప్పలేం. ఎందుకంటే ప్రస్తుతానికి COC ఇంకా ఫైనలైజ్ స్టేజ్లోనే ఉంది. దాని తర్వాత NCLT జరగాలి. ఎందుకంటే మీకు గుర్తున్నట్లయితే ఫ్యూచర్ గ్రూప్ని రిలయన్స్ ఎప్పుడైతే ఎక్వైర్ చేసుకోవడానికి వెళ్ళిందో అప్పుడు చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి. ఫ్యూచర్ గ్రూప్ షేర్స్ ఎక్కడికో ర్యాలీ ఇచ్చినాయి, చాలా హ్యూజ్ రిటర్న్స్ వచ్చాయి. కానీ తర్వాత మనం చూసుకుంటే సో అమెజాన్ వల్ల వచ్చి అడ్డేశారు. దానివల్ల ఫ్యూచర్ గ్రూప్ ఎక్వైజేషనే ఆగిపోయింది. సో దీనివల్ల నష్టపోయింది ఎవరు? కంప్లీట్గా మనలాంటి ఇన్నోసెంట్ ఇన్వెస్టర్సే నష్టపోయారు అనమాట. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. షార్ట్ టర్మ్లో వచ్చే ఇంప్లికేషన్స్ ఇవి. లాంగ్ టర్మ్ షేర్ హోల్డర్స్ పరిస్థితి ఏంటి? ఎక్వైర్ చేసుకుంటుంది స్ట్రాటజికల్గా. ప్రజెంట్ ఇప్పుడు అదానీ వాళ్ళు వచ్చేసరికి జేపీ పవర్ని ఎక్వైర్ చేసుకుంటారు, వాళ్ళ ఓనర్స్గా ఉంటారు. సో దీనివల్ల జరిగే విషయం ఏంటి? క్యాపిటల్ ఇన్ఫ్యూజను, డెప్ట్ రీకన్స్ట్రక్షన్. ఏదైనా అప్పు కనుక అదానీ వాళ్ళ మెయింటెనెన్స్లో వీళ్ళది జేపీ పవర్ వాళ్ళ అప్పు ఏమైనా కాస్త తీరితే బెటరు, లేదంటే రిస్క్ అయితే ఉంది. మనకి ఎప్పుడు ఉండే రిస్క్ అయితే ఉంటుంది. మార్కెట్ క్రెడిబిలిటీ. సో అదానీ కంట్రోల్ కనుక చేసుకుంటే ఫండమెంటల్స్ కాస్త మారుతాయి, ముందుకెళ్ళే పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ఇప్పుడు రిస్కే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఇన్సాల్వెన్సీలో ఉందంట. హిస్టరీలో ఏం జరిగిందయ్యా అంటే మరి చూసుకుంటే ప్రీవియస్ జేపీ గ్రూప్లో జేపీ ఇన్ఫ్రాటెక్ కానీ జేపీ రీటైల్ కంపెనీస్లో ఏం జరిగిందయ్యా అంటే షేర్ హోల్డర్స్ నష్టపోయారు. ఈ ఇన్సాల్వెన్సీ అనేది పెట్టుకుందన్నమాట కంపెనీ. సో పెద్ద కంపెనీలు ఇన్సాల్వెన్సీలు క్లెయిమ్ చేస్తాయి. దానివల్ల తప్పులేదు, అదానీ దగ్గర డబ్బులు ఉండొచ్చు. కానీ అదానీ ఎక్వైరీ చేసుకున్న జేపీ పవర్ దగ్గర డబ్బులు లేకపోతే జేపీ పవర్ దగ్గర డబ్బులు లేవు అనేసి అదానీ ఇన్సాల్వెన్సీ క్లెయిమ్ చేయొచ్చు.
దానివల్ల నష్టపోయేది షేర్ హోల్డర్స్ మాత్రమే. సో అది కూడా మీరు చూసుకోండి. సో ఇలాంటి వ్యవహారాల వల్ల, ఇలాంటి పెద్ద పెద్ద అప్పులు ఉన్న కంపెనీల వల్ల గతంలో మనం కనుక చూసుకున్నట్లయితే చిన్న చిన్న షేర్ హోల్డర్స్ అందరూ కూడా వాళ్ళందరికీ తక్కువ డబ్బు రావడం, లేదంటే డబ్బు రాకపోవడం, ఇలాంటివి అయితే జరిగినాయి. అల్టిమేట్గా హయ్యర్ వాల్యుయేషన్స్లో ఒక షేర్ని కనుక కొనుక్కున్నట్లయితే ఖచ్చితంగా నష్టపోయేది ఇన్వెస్టర్ మాత్రమే. ఇవన్నీ చూసుకోండి. సో మార్కెట్ డైనమిక్స్ అన్నీ మార్కెట్ అప్సైడ్గానే ఉంటుంది, కాస్త కొనేవాళ్ళు కొంటానే ఉంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. స్టాక్ టెక్నికాలిటీస్, ఫండమెంటల్స్ మాత్రమే చూడండి. నేను మీకు ఆల్రెడీ లైవ్ ఎగ్జాంపుల్తో అలోక్ని చూపించాను. అలోక్ 40-50 రూపాయలకి, 50 రూపాయలు దాటి వెళ్ళినా కానీ ప్రజెంట్ ఇప్పుడు 10 రూపాయలు కూడా పడిపోయింది. సో అలోక్ 50 రూపాయలకి 2020లో వెళ్ళింది. ఇది 2025 మధ్యలోకి కూడా వచ్చేసాం, మధ్యలోకి కూడా దాటిపోయాం. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్తున్నాను. మీకైతే క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా ఆచి తూచి మాత్రమే అడిగేయాలి, ఎలా పడితే అలా చేయకూడదు. ఆర్ఎస్ఐ మరి ఇప్పుడు నేను ఎంట్రీస్ తీసుకొచ్చాను అంటే ఆర్ఎస్ఐ దాదాపు 84 పాయింట్స్లో ఉంది. సో ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలని అయితే నేనైతే మళ్ళీ చెప్తున్నాను. సో వీడియో ఇక్కడ చూసిన వాళ్ళు ఇన్ కేస్ మీరు స్టాక్స్ని కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ మీకు కనుక బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్కువగా చెల్లిస్తున్నట్టు అనిపిస్తున్నట్లయితే, అవును మీరు ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ చెల్లిస్తున్నారు, మీకు తెలియకుండా మీ డీమ్యాట్ అకౌంట్ బ్రోకర్ అనేవాడు ట్రాన్సాక్షన్ ఛార్జెస్, అదర్ ఛార్జెస్, యాన్యువల్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్ చాలా వేస్తూ ఉంటారనమాట. అలా ఆ రకాల ఛార్జెస్ అన్నీ మనం కట్టే బదులు మనం కనుక ఆ డబ్బును దాచిపెట్టుకొని జాగ్రత్తగా కొత్త స్టాక్స్ని కొనుక్కోవచ్చు. అలా డబ్బులన్నీ వాళ్ళకి కట్టకుండా జాగ్రత్తగా ఉండాలి మన దగ్గర అనుకుంటే ఏంజిల్ బ్రోకింగ్ తాలూకా ఫ్రీ డిమాట్ అకౌంట్ కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు కనుక డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకుంటే 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ నచ్చకపోతే 5 నిమిషాల్లో క్లోజ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర డిమాట్ అకౌంట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ఆఫర్ ఏందయ్యా అంటే, మన టెలిగ్రామ్ ఛానల్కి మీరు కనుక వచ్చి మీకు పోర్ట్ఫోలియో అనాలిసిస్ చేయించుకోవాలనుకున్నా, పోర్ట్ఫోలియో రివ్యూ చేయించుకోవాలనుకున్నా, బయట అనలిస్టులు చాలా డబ్బులు తీసుకుంటారు. మేము అలా డబ్బులు తీసుకోం. మా దగ్గర మీరు ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు కాబట్టి ఫ్రీగా మేము ఆ సర్వీసెస్ మీకు ప్రొవైడ్ చేస్తాం. 1 రూపీ కూడా నేను కానీ మా టీం కానీ ఈ విషయంలో మీ దగ్గర నుంచి తీసుకోం. మీరు కూడా వాళ్ళు 1 రూపీ కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. దాంతోపాటుగా ఇన్ కేస్ ఇప్పుడు దాకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మీరు వచ్చేసరికి లేటెస్ట్ న్యూస్ అండ్ అనాలిసిస్ స్టాక్ మార్కెట్లో మిస్ అవ్వకుండా ఉంటారు. ఏం లేదు, స్టాక్ మార్కెట్లో ఎవరికైతే ముందు విషయాలు తెలుస్తాయో వాళ్ళు మాత్రం డబ్బులు సంపాదించుకుంటారు. సో ఏదైనా విషయం స్టాక్ గురించి మంచైనా చెడైనా ముందు నేను మీ దగ్గరికి తీసుకొచ్చి చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.